ఓకే అండి, టోటల్ చేశారు కదా. ఇప్పుడు ఇంక మార్చకండి. మీరు ఈ పాటికి గమనించే ఉంటారు, ఏలన్నీ ఒక రకమైన తత్వం, ఒక రకమైన వైఖరి, బీలన్నీ ఒక రకమైన వైఖరి, సీలన్నీ ఒక రకమైన వైఖరి. ఏల్ని ఏమంటారంటే టాస్క్ రిలేటెడ్ యాటిట్యూడ్ అంటారు. అంటే టాస్క్ రిలేటెడ్ అంటే తనకిచ్చిన పని మాత్రమే చేసే తత్వం. ఎక్కువ తక్కువ ఏం చేయడండి, తనకిచ్చింది చేస్తాడు. ఒక టీచర్ ఉన్నాడు అనుకోండి, తన క్లాస్ పాఠం చెప్తాడు, పక్క టీచర్ రాలేదంటే నన్నే చేయమంటారు అంటాడు. బి, తన పని కన్నా కొంచెం ఎక్కువ చేసే తత్వం అండి. ఇప్పుడు ఉదాహరణకి ఇందాక ఒక అబ్బాయి టేబుల్ ముందు కూర్చున్నాడు, పుస్తకాలు ఉన్నాయి. మొదటిది ఏంటి, హోంవర్క్ చేస్తున్నాడు, అంటే తన పని తాను చేస్తున్నాడు. బి, క్లాసులో ఎవరికే అర్థం కాని సమస్యను పరిష్కరిస్తున్నాడు. అర్థం కాని సమస్య వీడు చేయక్కర్లేదు, టీచర్ పని అది, కానీ ఆయన చేస్తున్నాడు. అంటే దాన్ని అచీవ్మెంట్ రిలేటెడ్ యాటిట్యూడ్ అంటారు. మొదటిది టాస్క్ రిలేటెడ్, రెండవది అచీవ్మెంట్ రిలేటెడ్, ఇక మూడవది అన్రిలేటెడ్ యాటిట్యూడ్ అంటారు. అంటే పట్టించుకోని తత్వం అనమాట. ఎప్పుడు పడుకుందామా అని చూస్తున్నాడు, ఎప్పుడు ఇంటికి వెళ్దామా అని చూస్తున్నాడు. సో ఏబిసిలు ఉన్నాయి. ఇప్పుడు మీ స్కోరు ఎన్ని ఏలు వచ్చాయి, ఎన్ని బీలు వచ్చాయి, ఎన్ని సీలు వచ్చాయి చూశారు కదా. మీరు పక్క వాళ్ళకి చూపించకండి. ఇప్పుడు భార్యాభర్తలు చేస్తున్నారు అనుకోండి, వైఫ్ స్కోర్ హస్బెండ్ చూడకూడదండి, హస్బెండ్ స్కోర్ వైఫ్ కూడా చూడకూడదు. ఇదేంటంటే మీకు తెలియకుండా మీ తత్వం ఏమిటో మీరు బయట పెట్టుకున్నారు ఇక్కడ. ఎందుకంటే మీ ఫీల్డ్కి సంబంధించిన అడగకుండా 15 డిఫరెంట్ ప్రొఫెషన్స్ పెట్టాను ఇందులో నేను. సో మీకు మీ స్కోర్ నేను చూడట్లేదు కదా, మీరు ఎక్కడున్నారో ఏ దేశంలో ఉన్నారో తెలియదు. మీ ఎవ్వరికీ కూడా అన్ని ఏలు వచ్చి ఉండవు కదా, అన్ని బీలు వచ్చి ఉండవు, అన్ని సీలు వచ్చి ఉండవు, రావు. వస్తే మెంటల్ ప్రాబ్లం అనమాట. ఏలన్నీ వస్తే సెల్ఫిష్ పర్సన్, చాలా సెల్ఫిష్ పర్సన్. అతను అన్నీ డబ్బుతోటే చూస్తాడు, తన పనే తను చేస్తాడు. భార్య కాఫీ ఇచ్చినా కూడా, భార్య కాఫీ ఇచ్చినా డబ్బులు అంటాడు. ఒకవేళ అన్ని బీలు వచ్చాయనుకోండి, అన్ని బీలు వస్తే చాలా ప్రమాదమైన మనిషి అండి. అతనికి అన్నింట్లోనూ ఇంట్రెస్ట్ ఉంది. అన్నింట్లోనూ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని చాలా ప్రమాదమైన మనుషులు అంటారు. వాళ్ళు జాక్ ఆఫ్ ఆల్ అండ్ మాస్టర్ ఆఫ్ నన్ అంటారు. అది అన్నిట్లో ఉండకూడదు. వాళ్ళు ఏంటంటే ఓవర్ అంబిషియస్ ఫెలోస్ ఉంటారు. వాళ్ళకి ఏమవుతుందంటే చివరికి ఎందులోనూ విజయం సాధించలేరు. ఇందులో 2 కారణాలు ఉంటాయి. వాళ్ళు చాలా మంచి మార్కులు రావాలని బాగున్న వాటికి టిక్కులు పెట్టి ఉండొచ్చు. అలాంటి వాళ్ళు మళ్ళీ ఇంకోసారి వినండి, ఇది ఇంకోసారి విని జాగ్రత్తగా నిజాయితీగా పెట్టండి. అన్ని మంచి మార్కులు రావాలని పెట్టుకోకూడదు, దానివల్ల పిచ్చి పడుతుందండి. ఇప్పుడు ఇందులో క్రికెట్ ఆటగాడు ఉన్నాడు, హాకీ ఆటగాడు ఉన్నాడు, డాక్టర్ ఉన్నాడు, ఇంజనీర్ ఉన్నాడు, ప్రిన్సిపల్ ఉన్నాడు, పెయింటర్ ఉన్నాడు. అన్నిట్లోనూ బీలు వస్తే మెంటల్ అయిపోరండి. ఇక సీలు, ఒకవేళ అన్ని సీలు వస్తే డెఫినెట్గా వాళ్ళు మెంటల్ హాస్పిటల్ కేసు అనమాట. అలా ఎవరు ఉండరు. సో మరి అయితే మీకు ఎన్ని రావాలి? మీకు ఎన్ని రావాలంటే ఏలు మీకు 2, 3 రావచ్చండి. 2 రావచ్చు, 3 రావచ్చు. అలాగే సీలు కూడా 2 లేదా 3 రావచ్చు. రైట్. కరెక్ట్గా మీకు బీలు 8, 9, 10 వస్తే మీరు ఎక్సలెంట్ అనమాట అండి మీ యాటిట్యూడ్. 8 కానీ 9 కానీ 10. 11, 12 వచ్చాయనుకోండి మీరు జీనియస్. 11, 12. 13, 14, 15 వస్తే ప్రమాదంలో ఉన్నారనమాట. అంటే మీరు మిగతా మీ యాక్టివిటీస్ అన్నింటినీ తగ్గించుకోండి, ఎందుకంటే ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. అలాంటి వాళ్ళు సమస్యలో పడడానికి అవకాశం ఉంది. ఈ స్కోర్ చూసి మీరు ఆందోళన పడి ఏమిటి నా జీవితం ఇలా అయిపోయింది, ఇంతవరకు బాగున్నాను, ఈ పట్టాభిరామం చెప్పిన స్కోర్ చూసి గందరగోళం అయిపోయింది అని అనుకోకండి. కొంచెం అటు ఇటు తేడా ఉన్నా కూడా సరదాగా మర్చిపోండి. మరీ అనుమానంగా ఉంటే మీరు నాకు రాయొచ్చు. నా ఈమెయిల్ bbpattabhiram@yahoo.in దానికి రాయండి, లేదా నా వెబ్సైట్లో దీనికి సంబంధించి డీటెయిల్స్ తీసుకోవచ్చు. pattabhiram.com www.pattabhiram.com దానికి రాయండి. ఇండియా ఫోన్ చేస్తే హైదరాబాద్ 04023233232. ఊరికే కబుర్లు చెప్పడానికి మాత్రం చేయకండి, ఎందుకంటే అయితే ప్రొఫెషనల్గా ఉంటుంది. ఇక్కడంతా కూడా ఈ క్లినిక్ కాబట్టి ఇఫ్ యు ఆర్ సీరియస్ అబౌట్ ఇట్ దాని గురించి ఊరికే తెలుసుకోవడానికి చేయొచ్చు.
సో మీ యాటిట్యూడ్ మార్చుకుని మీ వల్ల 10 మందికి హెల్ప్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం.